వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం శంకరి గారు. సిరి సో మేడం, చాలామంది కూడా ఇండివిజువల్గా మెడిటేషన్ చేయడానికి లేదంటే గ్రూప్గా మెడిటేషన్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు మేడం. అండ్ అదేవిధంగా ఒకవేళ ఫ్రీక్వెన్సీ కనుక మనము పెంచుకోవాలి, మెడిటేషన్ చేసి యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఇవి రెండిట్లో ఏది బెటర్ అని కూడా అడుగుతున్నారు. ఏం చెప్పొచ్చు అంటారు? మెడిటేషన్ అనేది ఒక పవర్ఫుల్ టూల్, మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఒక పవర్ఫుల్ టూల్. అయితే చాలామందికి ఏంటంటే, ఇప్పుడు మనం పిల్లల్ని తీసుకుందామండి, ఒక్కడనే కూర్చొని చదువుకోనంటే ఇరిటేట్ అవుతూ ఉంటాడు. పక్కన ఇంకొక నలుగురు ఉన్నారనుకోండి, అరే వాళ్ళు చదువుతున్నారు కదా అనేటటువంటి భావనతో చదువుతూ ఉంటాడు. అలాగే ఏంటంటే డిస్కషన్ అనేది జరుగుతుంది వాళ్ళ మధ్య, పీర్ డిస్కషన్ అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు నేర్చుకున్నది తెలుసుకోవడము, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అని గమనించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే మెడిటేషన్లో కూడా ఏంటంటే ఇండివిజువల్గా చేసేటప్పుడు 1 డే 2 డే 3 డేస్ బాగానే ఉంటుంది. ఒకవేళ మనం కొంచెం లేట్గా లేచామనుకోండి, అబ్బాయి వాళ్ళు వద్దులే రేపు చేసుకుందాం, ఒక నెగ్లిజెన్సీ అనేది తయారైపోతుంది అనమాట. అలాగే ఎక్కువసేపు కూర్చోలేం, ఇవాళ 10 నిమిషాలు చేద్దాం చాలే, రేపు ఒక 5 నిమిషాలు చేద్దాం చాలు అనేటటువంటి ధోరణికి వచ్చేస్తూ ఉంటాం అనమాట. క్రమేపీ ఏంటంటే దాని మీద ఫోకస్ అనేది తగ్గిపోతుంది. 5 మినిట్స్ అయిపోయిందా, 10 మినిట్స్ అయిపోయిందని. కానీ గ్రూప్ మెడిటేషన్ ఏమవుతుందంటే అందరూ ఒకటేసారి ఆ వర్క్ చేసేటప్పుడు, ఆ మెడిటేషన్ చేసేటప్పుడు ఎనర్జీస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. అంటే కొంతమందికి హై ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటుంటారు, అవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. ఆ ఎనర్జీస్ ఒక్కసారి మనల్ని రీచ్ అవుతున్నాయి అన్నప్పుడు మనం కూడా అక్కడి నుంచి లేవలేమన్నమాట. పక్కవాడు ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్ చెప్పేటప్పుడు బయటికి వెళ్ళాలి అనుకునే స్టూడెంట్ కూడా ఏం చేస్తాడు, అక్కడ ఆగిపోతాడు. వినాలి అనేటటువంటి క్యూరియాసిటీతో ఉంటాడు ఏంటి అనేది. అలాగే గ్రూప్ మెడిటేషన్ ఏంటంటే మనం పక్కకు వెళ్దామన్నా కూడా లేకుండా ఆ ఎనర్జీస్ మనల్ని అక్కడ కూర్చోబెడతాయి. సో గ్రూప్ మెడిటేషన్ అనేది ఎనర్జీస్ ఫ్లో అవడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక గ్రూప్లో చేసేటటువంటి దాని వల్ల మనకి మెమరీ పవర్ కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఓహో అప్పుడు ఇలా జరిగింది, ఇలా చెప్పారు. అలాగే మెడిటేషన్లో కూడా వాళ్ళకి ఇలా అనిపించింది, ఈ ఎక్స్పీరియన్సెస్ని కూడా వాళ్ళు షేర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మనం లోన్లీనెస్ అనేది పోతుంది, కొన్ని థాట్స్ని ఓవర్కమ్ చేసుకోగలం. అంటే మనలో మనమే కొన్ని భయాలని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. గ్రూప్ మెడిటేషన్లో మనం వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఆ భయాలను ఓవర్కమ్ అయ్యారు, ఎలా వాళ్ళు ఆ నెగిటివ్ ఎనర్జీస్ని ఓవర్కమ్ చేసుకున్నారు, ఒక్కొక్కరు ఎక్స్పీరియన్సెస్ ఏం చేస్తాయంటే మనలో ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. సో గ్రూప్ మెడిటేషన్ అనేది చాలా పవర్ఫుల్, చెప్పాలంటే చాలా పవర్ఫుల్ అనమాట. మెడిటేషన్ ఇండివిజువల్గా చేసేదానికన్నా గ్రూప్లో కూర్చొని చేయడం వలన ఎనర్జీస్ ఎక్కువ తీసుకుంటారు. దాంతోపాటు ఏంటంటే మనం ఏదైతే మనకి రాదు అని అనుకుంటున్నామో దానిని సాధించేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడికైనా వెళ్ళాలి, చెయ్యాలి, కానీ మనలో కొంత భయం ఉంది, దానిని మనం ఓవర్కమ్ చేయడానికి ఈ గ్రూప్ మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఎలా అండి అని అంటే, గ్రూప్లో చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా రీచ్ అవుతూ ఉంటాయి, అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. ఆ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్స్, మనలో ఉన్నటువంటి ఆ భయాలన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే కాకపోతే కొంత టైం పడుతుంది, మనం వాళ్ళని రీచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే గ్రూప్ మెడిటేషన్ ఈజ్ వెరీ గుడ్ రాదర్ దాన్ ద ఇండివిజువల్ మెడిటేషన్. మనం ఒక్కరోజు 2 రోజులు ఒకవేళ ఏదైనా గ్యాప్ వస్తే మానేయటము ఇలాంటివి చేస్తూ ఉంటాము. అలా చేయకుండా గ్రూప్ మెడిటేషన్లో కూర్చుంటే బాగుంటుంది. అలాగే గ్రూప్లో చాంటింగ్ చేసేటప్పుడు మనకున్నటువంటి నెగిటివ్ థాట్స్ను ఈజీగా ఓవర్కమ్ చేసేయచ్చు. మనం చాంటింగ్ చేసే బదులు గ్రూప్లో అందరితో పాటు మనం చాంటింగ్ చేసామనుకోండి, అప్పుడు మనకి తొందరగా ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి వెళ్ళిపోతుంటాం. అయ్యప్ప స్వామిల పూజలను చూస్తుంటాం, అందరూ కలిసి చేసేటప్పుడు మనకు కూడా ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. ఖచ్చితంగా, ఎస్. మనం కూడా అక్కడ కూర్చోవాలి, మనం కూడా ఏదో పూజ చేసేసేయాలి. అక్కడ ఈ భవానీ మాల వేసుకున్న వాళ్ళు కానీ, అయ్యప్ప మాల వేసుకున్న అయినా ఎక్కడైనా సరే గ్రూప్గా మనం చాంటింగ్ కానీ స్పిరిచువల్గా ఏదైనా చూసామనుకోండి, ఆటోమేటిక్గా మన మనసు కూడా దాని మీదే ఉంటుంది, మనం కూడా హమ్ చేస్తూ ఉంటాం వాళ్ళతో పాటుగా. అంటే అక్కడ ఏమవుతుంది, ఆ ఎనర్జీస్ మనల్ని అక్కడికి ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట. దాంతోపాటుగా మన ఎనర్జీస్ కూడా మనం పెంచుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి గ్రూప్ మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ మెడిటేషన్ చేయడానికి అనమాట. సో ఏదైనా సరే మనం గ్రూప్లో మనం చేసిన దానికి వచ్చే రిజల్టు ఇండివిజువల్గా చేసేదానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటాయి.
ఇండివిజువల్గా చేసుకునే దానికన్నా గ్రూప్లో చేస్తే 100 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అనేది కాదు, ఎంత ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఒకరోజు మనం గ్రూప్లో కూర్చుని ఒక 4-5 లేదా ఒక 10 మంది 15 మంది మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ డే నుంచి ఆ ఎనర్జీసే కావాలంట. మనం ఆ ఎనర్జీస్ని పొందడానికి మనం రెడీగా ఉంటుంది. మనలో ఫ్రీక్వెన్సీ కూడా పెరగడానికి మనం రెడీగా ఉంటాం అనమాట. మన యాటిట్యూడ్స్ కూడా మనం మారుతూ ఉంటాయి, బిలీవ్ సిస్టమ్ కూడా మారుతుంది. అంటే ఇంతమంది ఇలా చాంటింగ్ చేస్తున్నారంటే సంథింగ్ ఈజ్ దేర్ కదా, సంథింగ్ విల్ బి దేర్. నా ఒక్కడికే అనుకున్నాను కానీ చాలామందికి ఇంత ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి కాబట్టి సో ఐ కెన్ గెయిన్ ఇట్ అనేటటువంటి భావన కూడా మనకి డెవలప్ అవుతుంది. కాబట్టి గ్రూప్ మెడిటేషన్ అనేది చాలా బాగుంటుందండి. సో ఈ గ్రూప్ మెడిటేషన్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ టైంను ఫాలో అవుతాం, ఇండివిజువల్గా ఉన్నాం అనుకోండి, టైం ఎప్పుడు అయిపోద్దా అనుకుంటాం, పోనీ ఇప్పుడు కుదరలేదు కదా ఇంకొక అరగంట పోయాక చేద్దాం లేదా నైట్ చేద్దాం అని అనుకుంటాం. గ్రూప్ మెడిటేషన్ ఆ ఛాన్స్ ఉండదు. మనకి అనుకున్న టైంకి ఖచ్చితంగా కూర్చుంటాం, ఖచ్చితంగా ఆ గ్రూప్ అయిపోయే వరకు కూడా మనం టైం ఫాలో అవుతాం. అంటే టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా మనకి వర్కౌట్ అవుతుంది. ఆ టైం మేనేజ్మెంట్ వర్కౌట్ అయ్యింది అని అంటే థాట్ ప్రాసెస్ స్పీడప్ అవుతుంది. థాట్ ప్రాసెస్ స్పీడప్ అయిందంటే ఫీలింగ్స్ మారుతాయి, ఫీలింగ్స్ మారినాయి అంటే బిలీవ్ సిస్టమ్ మారుతుంది. అంటే ఒక్కదానికొకటి ఎన్ని లింక్స్ ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అప్ చేసుకోగలం అనమాట ఎప్పుడు గ్రూప్లో ఉన్నప్పుడు. ఇండివిజువల్గా ఉన్నాం అనుకోండి, ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకొకటి, ఇంకో టైం కాకపోతే, కానీ ఇక్కడ ఛాన్స్ ఉండదు. ఆ గ్రూప్ స్టార్ట్ అవుతుంది అని అంటే ఆ గ్రూప్లో మనం ఒక పార్టిసిపెంట్, మనం కూడా ఎనర్జీ తీసుకుంటున్నాము అనేటటువంటి థాట్ మనం పెట్టుకుంటే ఖచ్చితంగా అది వర్కౌట్. ఎలా మేడం అంటే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే? క్లాసెస్ వచ్చేసి December 1 నుంచి 31 వరకునండి. సో 8:30 to 9:20 టైం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.